ఏపీ స్టేట్ షెడ్యూల్ ట్రైబ్స్ ట్రాన్స్పోర్టర్స్ అండ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నేను మాట్లాడుతున్నానండి. గతంలో ఎన్నోసార్లు ఇదే ఆఫీస్కి మేము గత 2 సంవత్సరాలుగా మా ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బకాయిల విషయంలో ఎన్నోసార్లు మా యొక్క వినతుల్ని సమర్పించడం జరిగింది. మాకున్నటువంటి బకాయిలు ఎంత ఉన్నాయంటే మార్చి 2025 వరకు మాకున్న బకాయిలు 104 కోట్లు మాత్రమే. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఎంటర్ప్రెన్యూర్లు కలిపితే ఉన్నటువంటి బకాయిలు 6,000 కోట్లు. ఒక ఎస్టీలకు మాత్రం ఉన్నది 100 కోట్లే మార్చి వరకు. కానీ లాస్ట్ మంత్ వరకు చూస్తే 130 కోట్లు ఉంది ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్కి పెండింగు. కానీ మేము అడుగుతున్నది ఏంటంటే మా డిమాండు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ ఒక సంవత్సరానికి వచ్చి 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు. కానీ ఎస్టీలకి ఒక సంవత్సరానికి ఎంటర్ప్రెన్యూర్స్కి కేటాయించవలసింది కేవలం సంవత్సరానికి 25 కోట్లే. ఒక 25 కోట్లు కనుక ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్కి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే కేటాయిస్తే ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ ఈ స్థితికి వచ్చేవాళ్ళం కాదు. వెనకలాగారు. ఎందుకు లాగారు అంటే దీపావళి కానుక ముఖ్యమంత్రి గారు 1,500 కోట్లు ఇచ్చారు, అందులో ఇస్తాం మీకు అన్నారు, సంతోషించాం. ఇప్పుడు పీకి ఏం చేశారండి? అందులో మాకు 6% కోసం 90 కోట్లు రావాలి, ఆ 90 కోట్లని ఇచ్చారా? అది కూడా ఇవ్వలేదు. ఏమన్నారు? 10%, 3%, 5% అన్నారు. మేమేం చేయాలి? మేము ఎవరికి చెప్పుకోవాలండి? మేము ట్రైబల్స్ అండి, మేము గిరిజనులు. మా నిస్సహాయ పరిస్థితిని మేము ఎలా చెప్పుకోవాలి? మా ఘోష వినరా? మా బాధ చూడరా? మాకు అన్నం పెట్టరా? మేము బిల్డింగ్లు కొని మేము అడగట్లేదండి, మా రిజర్వేషన్ పెంచమని మేము అడగట్లేదండి. మిమ్మల్ని నమ్మి మేము వచ్చి ఎంటర్ప్రెన్యూర్లుగా పేదవాళ్ళైపోయాం. మళ్ళీ మేము మా గిరిజన మా జాతుల యొక్క స్థితిని చూసారా? గోసలు పెట్టుకొని బతికే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా ఈరోజు మేము గోసలతోటి మా శాంతియుతమైనటువంటి నిదర్శనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని గమనించాలి. ఈ ప్రభుత్వం ఏం గమనించాలి? వైఎస్ఆర్ గారి గవర్నమెంట్లో ఒక్క ఎస్టీ టీడీపీ ఎమ్మెల్యే లేడు. ఇవాళ ఎంతమంది ఉన్నారు? మేము గెలిపించుకున్నాం, మేము ఓట్లు వేసుకున్నాం, మా ఇష్టమైన ప్రభుత్వాన్ని మేము తెచ్చాం. మాకే అన్యాయం చేస్తే ఎలా? ఎస్టీ కమిషన్లో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ప్రస్తుతం నేను గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి గిరిజన పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సినటువంటి సబ్సిడీ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలని విడుదల చేయాలని ఇవాళ మంగళగిరి ఏపీఐసి బిల్డింగ్ ముందు జరుగుతున్నటువంటి యొక్క నిరసన కార్యక్రమానికి ఇవాళ మా ఎస్టీ పారిశ్రామికవేత్తలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రావాల్సినటువంటి బకాయిలను విడుదల చేయాలని ఇవాళ వారు చేస్తున్నటువంటి నిరసనకి మద్దతు తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ ఇప్పుడే పెద్దలు మాట్లాడినట్టు ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు సబ్సిడీలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో కేవలం ఇవాళ ఎస్టీ సప్లాన్ అనేటువంటి ఒక చట్టాన్ని గత ప్రభుత్వాలు తీసుకొని వచ్చాయి. ఏ రంగంలో అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేటువంటి ప్రతి డబ్బులో 6% నిధులను ఎస్టీల యొక్క సంక్షేమానికి అభివృద్ధి కేటాయించాలని ఇవాళ చట్టాలు శాసనాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ కేవలం 150 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి ఎస్టీకి పారిశ్రామికవేత్తల యొక్క రాయితీలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక శాఖ ఉన్నతాధికారులు కానీ విడుదల చేయకుండా ఇవాళ అన్ని వర్గాల కన్నా ఈ సమాజంలో వెనుకబడినటువంటి ప్రజానీకం ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఒక గిరిజన సమాజం అనే విషయాన్ని కూడా ఇవాళ పాలకులు ప్రభుత్వాలు గ్రహించాలి. ఇవాళ